పక్కింటి గోడలకి చెవులు ఉంటాయి అంటుంటారు. అంటే పక్కింట్లో ఏం జరుగుతుందో ఓ చెవేసి కూర్చోవడం అన్నటువంటిది తరతరాలుగా ఇళ్లల్లో మాట్లాడే మాట. పక్కింటి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటుంటారు, దాన్ని మాట్లాడతారు వీళ్ళు, ఇరుగు పొరుగు అమ్మలక్కలు అన్నటువంటిది ఒక ఇది ఉంది. ఈ క్యూరియాసిటీనే బిగ్ బాస్ థీమ్. ఓ 10-15 మందిని తీసుకెళ్ళి, ఓ 25 మందిని తీసుకెళ్ళి ఒక ఇంట్లో పడేసి వాళ్ళకి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఒకళ్ళకొకళ్ళు మాట్లాడేసుకుంటూ, చర్చించేసుకుంటూ, తిట్టేసుకుంటూ, కొట్లాడేసుకుంటూ చేసుకొచ్చేటటువంటిదే బిగ్ బాస్. ఇప్పుడు ఈ బిగ్ బాస్ స్ఫూర్తి సోషల్ మీడియాలో బాగా నడుస్తున్నాయి. షార్ట్ ఫిల్మ్లోని కొంతమంది తీసేస్తున్నారు. ఇది ట్రెండింగ్ యుగం అనే కంటే కూడా రీచింగ్ యుగం. ఇదివరకు మనం ఎవరిని ఎక్కడో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే కష్టం, దానికి కొంత ఖర్చు పెట్టుకోవాలి. ఇవాళ యూట్యూబ్ల యుగం, షార్ట్స్ యుగం, ఫేస్బుక్ల యుగం. ఎక్కడ ఏం జరిగినా మిగతా వాళ్ళకి చేర్చడం సులభం. దాంతో ఇప్పుడు కొన్ని చూస్తున్నా షార్ట్స్, ఒక కుటుంబమే భార్య భర్త పిల్లలు పోట్లాడుకోవడమో తిట్టుకోవడమో ఒక ప్రోగ్రాం లాగా వేసుకొస్తున్నారు. కొంతమంది అయితే తల్లి తండ్రి అత్తామావలతో కూర్చుని చేస్తున్నారు, కొంతమంది భార్యాభర్తలు చేస్తున్నారు, కొంతమంది తల్లి పిల్లలు చేస్తున్నారు. అంటే వాళ్ళ ఇంట్లో జరిగే గొడవలు, ఏసడింపులు, తిట్లు, అరుచుకోవడాలు, కేకలేసుకోవడాలు, ఈర్ష్య, అసూయ ఇవన్నీ సినిమాల్లో ప్రత్యేకమైన పాత్రలుగా పెట్టాలి. బిగ్ బాస్లో ఎమోషన్ ఓపెన్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ వీళ్ళు ప్రత్యేకించి మిగతా వాళ్ళని ఆకర్షించడానికి, ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ప్రతి ఇండ్లు ఇప్పుడు బిగ్ బాస్ లాగా మారిపోతుంది ఇట్లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫారాలు.